తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు 1,00,000 పైగా ఎకరాల్లో సాగవుతుంది. నిజామాబాద్ జిల్లాలో కేవలం 30,000 ఎకరాల్లో పంట సాగవుతుంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోనే పసుపు పంట సాగు చేస్తారు. మరో 15-20 రోజుల్లో పసుపు పంటను కోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. పూర్తిగా రైతులు పండించిన పంట మార్కెట్లకు వచ్చేసరికి ధర తగ్గుతుంది. అందువల్ల రైతులు ఆందోళన చెందారు. ఓవైపు పసుపు అత్యధికంగా మార్కెట్లో ధర పలికినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో రైతులు పంట చేతికొచ్చి మార్కెట్లకు వెళ్ళేసరికి రైతులకు ధర ఉండదు. దానివల్ల ఆందోళన పరిస్థితి అయితే ఉంది. ఓవైపు విస్తీర్ణం తగ్గింది, మరోవైపు ధర పెరగాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు పసుపు రైతులు ఉన్నారు. వారు చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో పైగా పంట సాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 30,000 ఎకరాల్లో పంట సాగు చేస్తుంటారు. పూర్తిగా అత్యధికంగా గతం ఏడుగు ఈ ఏడుగు చూసుకుంటే విస్తీర్ణం బాగా తగ్గింది. మార్కెట్లో రైతులు పసుపు పంట పండించే సమయానికి ధర తక్కువ ఉంటుంది. ఎలా ఉంటే బాగుంటుంది రైతులకి ధర? కేంద్ర ప్రభుత్వము మొన్న మాకైతే ఏదైతే పసుపు బోర్డు ప్రకటించిందో చాలా మాకు ఆనందం అనిపించింది. కానీ ఆ పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. అంతలోపట్ల మేము ఈ పసుపు పంటను కోల్పోయే పరిస్థితి మాకు ఇప్పుడు ఎదురవుతుంది. ఎందుకంటే మా దగ్గర ఎవరైతే రైతుల దగ్గర పసుపు అని దళారులు ఎవరైతే స్టాక్ చేసుకుంటున్నారో సీజన్కి వచ్చేసరికి సీజన్లో ధర ఉండట్లేదు. దళారులు కొనుక్కొని స్టాక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయో అప్పుడు దళారులే లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల గత 2-3 సంవత్సరాల నుంచి చాలా నష్టపోయినాం రైతులము. దాంతో ఏమైందంటే విస్తీర్ణం బాగా తగ్గింది. 4-5 ఎకరాలు పసుపు పెట్టే వాళ్ళం ఇప్పుడు ఎకరము 2 ఎకరాలకు వచ్చింది. గత ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చే సంవత్సరం వరకు ఒకవేళ ధరలు లేకపోతే మా దగ్గర మాత్రం మొత్తం పసుపు పంట కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వెంటనే ఈ పసుపు బోర్డు మీద చర్యలు తీసుకొని మేమేదైతే ఇప్పుడు పసుపు పంటను తీసి ఉడకబెట్టి మార్కెట్కి తీసుకుపోయేంత లోపు మాకు ధరలు పెరిగితే రైతులు లాభ పొందుతాం. పసుపు బోర్డు ఇచ్చినందుకు సెంట్రల్ గవర్నమెంట్కు మేము కృతజ్ఞపడి ఉంటాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కింద రైతులను ఆదుకుంటే, పసుపు రైతులను ఆదుకుంటే వాళ్ళకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాం. కాబట్టి వెంటనే 2 ప్రభుత్వాలు ఈ పసుపు పంట మీద చర్య తీసుకొని, పసుపు బోర్డు మీద చర్య తీసుకొని వెంటనే ఏర్పాటు చేసి ఈ సంవత్సరం లోపల ఏ విధంగా అయినా కానీ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని కొనుగోలు చేస్తే తప్ప పసుపు పంట కనబడే పరిస్థితి లేదు మన ప్రాంతంలో. అందుకనే ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. లేకుంటే ఈ నిజామాబాద్ జిల్లాలో ఆ పసుపు పంటకు చాలా ప్రాచుర్యం ఉంది. ఏదైతే ముఖ్య పంట ఉన్నదో దాన్ని కోల్పోయే పరిస్థితి మా రైతులకు కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే కూలీలు పెరిగినాయి, విస్తీర్ణం తగ్గింది, రైతు నష్టపోతున్నాడు. వీటి వల్ల పంట కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే 2 ప్రభుత్వాలు చర్య తీసుకొని దళారుల చేతులకు వెళ్ళక ముందే రైతులకు లాభం చేకూరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దళారుల దగ్గర అధిక ధరలకు కొంటున్నారు అన్ సీజన్లో. మేము సీజన్లో అమ్ముకుంటేనే తప్ప మా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒకవేళ స్టాక్ చేసుకుందామంటే మాకు నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు లేవు. వాటి యొక్క సమస్య కూడా ఉంది మాకు. కాబట్టి ప్రతి రైతు ఒకవేళ కోల్డ్ స్టోరేజ్ తగిన పసుపుని నిల్వ చేసుకుంటే కోల్డ్ స్టోరేజ్ల ద్వారా మాకేమన్నా నిధులు పర్సెంటేజ్లో మాకు డబ్బులు ఇస్తే రైతులు నెక్స్ట్ పంటలకు మేము ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫిబ్రవరి లోపు మార్కెట్కు పసుపు వెళ్తుంది. అంతలోపల చర్య తీసుకుంటే రైతులము నష్టపోకుండా ఉండగలుగుతాం. చెప్పండి, ముఖ్యంగా మీ తాత ముత్తాతల నుండి కూడా పసుపు పండించారు. మీ తాత ముత్తాతల నాడు కూడా ఇదే ధర, ఇంతే ధర ఉంది, ఇప్పుడు కూడా ఇంతే ధర ఉందని చెప్పి చాలామంది రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఏదైతే కాలం మారింది, మనుషులు మారుతున్నారు, ఏదైతే మార్కెట్లో వస్తువు ధర పెరుగుతుంది కానీ పసుపు ధర మాత్రం పెరగట్లేదు. దీనిపైన ఏమంటారు? మేము 94, 93, 94 నుంచి మేము దీని మీద ఈ పసుపు పంట మీద మాకు అవగాహన ఉంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి 94, 95 ప్రాంతంలో కూడా 4,000, 5,000 రూపాయల క్వింటాల్ ఉండే. 2023, 24 వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అప్పుడు 50 రూపాయలు కూలీ ఉండే, ఇప్పుడు 1,000 రూపాయలు అయింది. అంటే 20% పెరిగి 20 రేట్లు పెరిగింది. కానీ పసుపు ధర మాత్రం అదే రేటు ఉంది. ఖర్చు 20 రేట్లు పెరిగి పసుపు అదే ధర ఉంటే రైతు ఎలా లాభం పొందుతాడు? దీని మీద మీరు అవగాహన కల్పించుకొని ట్రాక్టర్ రేట్లు కానీ, కూలీ రేట్లు కానీ అన్నీ పెరిగినాయి. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్సు ప్రతి ఒక్క ధర పెరిగింది. కానీ పంట ధర మాత్రం పెరగట్లేదు. కాబట్టి దీన్ని ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచించి, ప్రభుత్వం ఆలోచించి రైతులు ఎంత నష్టపోతున్నామో మీరు అంచనా వేసి మీరు చెప్పి మీరే తెలుసుకోవాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, పూర్తిగా తెలంగాణలో పసుపు అత్యధికంగా పండుతుంది, 1,00,000 ఎకరాల పైగా. దీంతో నిజామాబాద్ జిల్లాలో 30,000 పైగా
పసుపు సాగు చేశారు ఈ సంవత్సరం. గత ఏడాదికి ఈ ఏడాదికి చూసుకుంటే పసుపు విస్తీర్ణం రోజు రోజు తగ్గుతుంది. కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రభుత్వం మాట ఇచ్చింది. పసుపు బోర్డుకు సంబంధించిన విధి విధానాలు అయితే జరుగుతున్నాయి. పసుపుకు ఎలాంటి ధర ఉంటే బాగుంటుంది? మరో కొద్ది రోజుల్లో పసుపు మార్కెట్లకు వస్తుంది. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పసుపు బోర్డు ప్రకటించిందో దానికి సంబంధించిన విధి విధానాలు దానికి ఎలాంటి ఖర్చు చేయలేదు. మొన్న పార్లమెంట్లో కూడా దాన్ని ఏ విధంగా పెట్టలే, దానిలో పెట్టి దాని విధి విధానాలు ఏంటి, అది ఏ విధంగా ఉండబోతుంది అనేది రైతులకు ఎవరికి కూడా సరైన అవగాహన లేదు. ఎలక్షన్ల కన్నా ముందేమో పసుపు బోర్డు ప్రకటిస్తున్నామని ఆర్భాటంగా అంతా చెప్పారు. దాన్ని మరి మొన్న పార్లమెంట్లో కానీ పెట్టలేదు, దాని గురించి ఎలాంటి విధి విధానాలు చేయాలి, అది ఎలా ఉంటుంది, బోర్డు అంటే ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని అమ్మకాలు కొనుగోలు ద్వారా కానీ రైతులకు ఏ విధంగా దాన్ని ఆదుకునే విధంగా ఉంటుంది అన్నది ఎలాంటి చేయలే. ఇదంతా ఒక రాజకీయం కోసమే చేసిరన్నట్టు ఒకటి. కానీ ఏది ఏమైనా కానీ పసుపు అయితే మా ఏరియాలో గణనీయంగా తగ్గిపోయింది పంట పండించడం. ఎందుకంటే రేట్లు లేవు. రేట్లు లేక ఇన్ని సంవత్సరాలు రైతులు కష్టపడి సరే ఈ సంవత్సరం కాకుండా మళ్ళీ సంవత్సరం వస్తాచ్చు, మళ్ళీ సంవత్సరం వస్తాచ్చు అనుకుంటే ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అయితే అప్పులలో ఉన్నారు పసుపు రైతులు. ప్రతి ఒక్కరు అప్పులలో బాటం పడ్డారు. ఎప్పుడు కూడా 4,000, 5,000 రైతులు అమ్మేటప్పుడు అదే దళారుల చేతులకు 2-3 నెలలకు వ్యవధిలోనే డబ్బులు అవుతుంది. ట్రిబుల్ కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. రైతుల చేతికి వచ్చేసరికే మళ్ళీ మైనస్ అయిపోతుంది. ఇది ఎందుకు అవుతున్నది? ఇది గవర్నమెంట్ దీని మీద ఆలోచించి సరైన విశ్లేషణ చేసి రైతులకు ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్లో ఎండింగ్లో ఆల్రెడీ కళ్ళల నుంచి పసుపు మార్కెట్లోకి వెళ్తుంది. ఇప్పుడున్న లాస్ట్ ఇయర్తో పోలిస్తే 100%లో 25% మాత్రమే పసుపు ఉంది. అయినా రేట్ ఇప్పుడు చూసుకుంటే అదే మళ్ళీ లాస్ట్ ఇయర్ రేట్లే ఉన్నాయి. రేట్లు అయితే పెరగాలి. సంటలో ఒక 2 నెలల క్రితమేమో 10,000, 15,000, 20,000 అని చెప్పారు. మళ్ళీ ఈరోజు చూస్తేనేమో మళ్ళీ అదే 5,000, 4,000 అంటున్నారు. మరి ఈ విధంగా దీని మీద గవర్నమెంట్ కేంద్రం కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఆలోచించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. అదే చూడండి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004, 2014 మధ్యలో రైతుల కోసము పసుపు మార్కెట్ ధర కొనుగోలు చేసింది. ధర లేకున్నా 10,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి పసుపు కొనుగోలు చేసింది. ఈసారి కూడా అలాంటి ఉపయోగం చేస్తే రైతులకు ఏమైనా లాభం ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు అన్నది ధర లేకుండా 10,000 రూపాయలు మేము ఎంఆర్పీ పెట్టి కొంటాము అని. అప్పుడు లాస్ట్ ఇయర్ ఎలక్షన్లలో వాళ్ళు వాగ్దానం చేసిర్రు. కానీ అప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు ప్రజలు. ఈసారి వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసి ఆ లాస్ట్ వాళ్ళు పెట్టిన ఏదైతే ఉందో 10,000 పెట్టి కొంటాం, 15,000 దాకా పెట్టి కొంటాం మేము, మార్కెట్ రేటు కన్నా 15,000 పెట్టి కొంటామని చెప్పేసి అన్నారు. అది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని ప్రజలకు ఏదైనా, రైతులకు ఏదైనా, పసుపు రైతులకు ఏదైనా ఆదుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, అత్యధికంగా తెలంగాణలో పసుపు పండుతుంది. పసుపు రైతులు మార్కెట్ తీసుకొచ్చేసరికి ధర ఉండదు. పసుపు వ్యాపారస్తుల దగ్గర పసుపు ఉన్నప్పుడే ధర పలుకుతుంది. అత్యధికంగా ఈ సంవత్సరం 14,000 పైచీలుక ధర పలికింది. రైతులకు మాత్రము ఆ ధర రాలేదు, వ్యాపారస్తులకే ఆ ధర వచ్చింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో, వారం 15 రోజుల వ్యవధిలోనే జనవరి నెలలో పసుపు మార్కెట్లకు వస్తుంది. దానివల్ల పసుపు మార్కెట్లకు వస్తున్నప్పుడు రైతులకు ధర ఉండట్లేదు. 8,000, 9,000 ధర మాత్రమే ఉంటుంది. దానివల్ల ప్రభుత్వము ఈసారి కల్పించుకొని దానికి అందరికి సంబంధించి రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలి. ప్రస్తుతం మార్కెట్లో 7,000-8,000 ధర మాత్రమే ఉంది. దానివల్ల రైతులు నష్టపోతున్నాం. మరి కొద్ది రోజుల్లో పసుపు మార్కెట్లకు వస్తున్న తరుణంలో రైతుల కోసం ప్రభుత్వం చేసేది ఏంటి అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మార్కెట్ ద్వారా పసుపు కొనుగోలు చేసింది. 2,000 రూపాయలు అదనంగా మార్కెట్ ధర కంటే అదనంగా ఇచ్చి పసుపు కొనుగోలు చేసింది. ఈసారి కూడా అలాంటి ఆలోచన చేస్తే 10,000 నుండి 15,000 వరకు మద్దతు ధర ఇచ్చి పసుపు కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి ఆలోచన చేస్తే రైతులకు బాగుంటుంది. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. దాని విధి విధానాలు ఖరారు చేసి త్వరలోనే రైతులకు ఉపయోగపడే విధంగా చూడాలని చెప్పి ఇక్కడ రైతులు కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.